ఒకనొకప్పుడు ఎత్తైన పర్వతాలు, పచ్చని అడవులు, నదులతో నిండిన అద్భుతమైన రాజ్యముండేది. అదే మన వీరనగరం. శాంతి, ఆనందం అక్కడ ప్రతి శ్వాసలో కనిపించేది. ఆ రాజ్యాన్ని కాపాడేది ఒక పవిత్రమైన మాయాజాలరత్నం, వీరమణి. అది వెలిగినంతకాలం వీరనగరం సురక్షితంగా ఉండేది. కాని ఆ ప్రశాంతాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు చీకటి శక్తుల అధిపతి కాళనాగ్. మెరుపుల మధ్య అతడు వీరమణిని దొంగిలించాడు. వీరమణి లేకపోయిన క్షణమే భూమి పగిలింది, నదులు ఎండిపోయాయి, వీరనగరం చీకటిలో మునిగిపోయింది. ప్రజల గుండెల్లో భయం పుట్టింది. అలాంటి సమయంలో ఒక సాధారణ బాలుడు ముందుకు వచ్చాడు. అతడి పేరు అర్జున్. అస్త్రం లేదు, కాని గుండెలో ధైర్యం ఉంది, కళ్లల్లో ఆశ మెరుస్తోంది. అర్జున్ ఒంటరిగా కాదు, తెలివైన దివ్య, బలవంతుడు బన్నీ, ఆకాశంలో ఎగిరే మిత్రుడు వాయు, నలుగురు స్నేహితులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగారు. దట్టమైన అడవుల్లో రాక్షసులు దాడి చేశారు. బన్నీ తన బలాన్ని చూపించాడు, దివ్య తన తెలివితో ఉచ్చులు వేసింది. అర్జున్ ధైర్యంగా పోరాడాడు, వాయు హెచ్చరికలిచ్చాడు. అగ్నిపర్వతం ఉగ్రంగా విస్ఫోటనం చెందింది. లావా మధ్యలో అర్జున్ జారి పడబోయాడు. కాని వీరుడి గుండె ఎప్పుడూ ఓడిపోదు. చివరికి వారు చేరుకున్నారు చీకటి కోటకు. లోపల కళ్లల్లో అగ్ని మెరుస్తూ కాళనాగ్ ఎదురుచూస్తున్నాడు. ఇది చివరి పోరాటం. నలుగురు హీరోలు కలిసి కాళనాగ్ను ఎదుర్కొన్నారు. స్నేహం, ధైర్యం, ఐక్యత చీకటిని చీల్చాయి. వీరమణి మళ్లీ వెలిగింది. చీకటి శక్తులు కరిగిపోయాయి. బంగారు కాంతి అన్ని వైపులా వ్యాపించింది. విజయం చిరునవ్వుతో నిలిచింది. మళ్లీ పచ్చదనం, మళ్లీ నదుల ప్రవాహం. వీరనగరం తిరిగి నవ్వింది. ఎందుకంటే నిజమైన శక్తి మాయలో కాదు, స్నేహంలో, ధైర్యంలో, ఐక్యతలో ఉంది.